వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, కలలు కనేవాడు కానీ, ప్రవక్త కానీ, గొప్పవాడే కానీ, దర్శనం చూసేవాడు కానీ వచ్చి పూజించుకోవచ్చు అని చెప్పాడు దేవుడు. పూజ చేసుకోవచ్చు, సోదె చెప్పించుకోవచ్చు, విగ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చు, ఈ ముస్లిం తాయితుల దగ్గర కట్టించుకోవచ్చు అని ఎవడైనా చెప్తే మీరు నమ్మకూడదు, మీరు మోసపోకూడదు. మీరు మీ దేవుడనే యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమిస్తారో లేదని మీ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడు. మరణ సమయంలో కూడా మనం అట్లా ఆశ్రయించకూడదు. కఠిన పరిస్థితుల్లో కూడా మనం వేరే దాన్ని ఆశ్రయించకూడదు. అలా ఆశ్రయించిన వారిని గురించి దేవుడు మాతో మాట్లాడాడు, బయలుపరిచాడు. ఎవరెవరు ఆశ్రయించారో బయలుపరిచాడు. వాళ్ళతో కొంతమందితో పంచుకున్నాం మేము. ఎందుకంటే దేవుడు చెప్పిన దాన్ని పంచుకోకుండా ఉండకూడదు. అది చాలా తప్పు. నువ్వు పర్ఫెక్ట్ క్రైస్తవునిగా బ్రతుకుతూ నిన్ను యెహోవా పరీక్షించే సమయానికి నువ్వు సోదె చెప్పించుకోవడం, చేయి చూపించుకోవడం, విగ్రహాల వైపు వెళ్ళడం, ఇది యెహోవా పరీక్షించే సమయమని గమనించాలి. మరణమైపోతున్న ప్రాణం పోతున్న సందర్భంలో కూడా అలాంటి పనులు చేయకూడదు. నీవేం చేయాలి అంటే, ఏదిన్ని పూజించకుండా, ఏదిన్ని ఆరాధించకుండా దేవుణ్ణి ఏం చేయాలంటే మనం హత్తుకోవాలి. హల్లెలూయా. యెహోవాను నువ్వేం చేయాలి? ఈరోజు భయానికి నువ్వు ఆరాధన చేయొద్దు. ఏదో భక్తి చేస్తున్నావు కదా, ఇంత పడేస్తే అయిపోద్ది, ఒక్క రోజు దేవుడికి ఇచ్చేస్తే అయిపోద్ది అనుకోకూడదు. నువ్వేం చేయాలంటే హత్తుకోవాలి. ఎవరిని హత్తుకుంటామండి? పెళ్ళిళ్ళు అయినప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు హిందూస్. మా అత్తమ్మ వాళ్ళు, మా మేనత్తలు మేనమామలు హిందూస్. వాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుండి ఏం చేస్తారంటే, అలా చిన్నపిల్లలు అంత ఉన్నప్పటి నుండి మేము రాగానే మమ్మల్ని హగ్ చేసుకొని బాగా ముద్దులు పెడతారు అనమాట. ఇప్పటికి కూడా మా పిల్లలు ఎంత పెద్దగా చూశారు కదా, ఇప్పటికీ మా అత్త వాళ్ళు మమ్మల్ని హగ్ చేసుకొని, ఎందుకంటే మా ఆడబిడ్డ పిల్లలు వీళ్ళు, మా ముందు మేము పెంచుకున్నాం వీళ్ళని ఒక ప్రేమ. ఎవరిని హత్తుకుంటాం మనం? ప్రేమ ఉంటేనే మనం ఏం చేస్తాము? హత్తుకుంటాం. పూర్ణ హృదయంతో ప్రేమించండి, పూర్ణాత్మతో ప్రేమించండి, పూర్ణ బలముతో, ఎనర్జీ, స్ట్రెంగ్త్తో దేవుణ్ణి ప్రేమించండి. అంటే భయానికి, భక్తికి, బాధకు మందిరానికి వస్తున్నాం. మందిరాన్ని నింపుతలేం జనాలతోటి. ఎందుకంటే నువ్వు ప్రేమించాలి దేవుణ్ణి, నీలో ఆసక్తి, మంట ఉండాలి. అదే దేవుడు తెలియజేస్తున్నాడు కదా. సువార్త గురించి కూడా అలాగే చెప్పాడు దేవుడు. ప్రభువుని గురించి అలాగే చెప్తున్నాడు. చిన్నలేమి పెద్దలేమి యెహోవాను అనుసరించేటప్పుడు హత్తుకొని దేవుణ్ణి అనుసరించాలి.